యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దూసరి స్వప్న గ్రామ ప్రజలకు గ్రంథాలయం ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. గురువారం గ్రామంలో వార్డు అభ్యర్థులు, నాయకులు, పెద్దలతో కలిసి తనకు ఓటు వేయాలని ప్రజలకు ఆకాంక్ష పెట్టి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం 6 నెలల్లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం, 16 గ్రామ పంచాయతీలలో ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడం వంటి ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమంలో దూసరి విజయ, అంజయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. గుండ్లగూడెం గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏమున్నాయో కొంచెం అవగాహన నాకు కూడా కొంచెం ఉంది. ఫస్ట్ మొదటగా మేము మా ఊర్లో ప్రతి ఒక్క ఈవెన్ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే గేట్ సమస్య. మాకు ఎమ్మెల్యే గారి బీర్ల ఐలన్న గారి యొక్క అండ ఉంది. మాకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము ఆ సమస్యను తీర్చడానికి ఎంత దూరమైనా ముంగటికి వెళ్తాము, ఎంతవరకైనా పోరాడతాము. గేట్ సమస్యను సంవత్సరంలో ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతాము. ఈ మాట మీరు తీయకపోతే అదే నాడి గ్రామంలో మిమ్మల్ని నిలదీయండి మీరు అందరు కలిసి. గుర్తు కత్తెర గుర్తు, పింక్ కలర్, అది 2nd నెంబర్ లో ఉంటది. ఆ గుర్తు పెట్టుకోండి. ఆ గుర్తు మీ మైండ్ లో ఒక కత్తెర గుర్తు ఉంచుకోండి. కత్తెర గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీలో ఒకరిగా నేను ముందుకు వెళ్తా. ఒక నాయకురాలుగా కాదు, ప్రజలలో ఒకరిగా ముందుకు వెళ్దామని నేను